ఓం శ్రీ కాత్యాయని దేవియే నమః. మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరము దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారి అలంకరణ గురించి తేదీ తిథి నక్షత్రము చీర రంగు నైవేద్యము పూలు మంత్రము ఏమి పఠించాలి ఫలితము అమ్మ విశిష్టత ముఖ్యంగా అసలు ఈరోజు ఏమి చేయాలి అనేది పూజా శుభ సమయాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మనకి 2025వ సంవత్సరంలో మొత్తము 11 రోజులు 11 అలంకరణలు వచ్చినాయండి ఈ సంవత్సరము. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి తిథి అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. అలా ఈ సంవత్సరం మనకి చవితి తిథి 2 రోజులు వచ్చింది. అందుకని కొత్తగా ఈ అలంకరణని చేర్చారు. ఆ అలంకరణ ఏమిటి అంటే 2025వ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులలో 4వ రోజు అలంకరణ అనమాట. సెప్టెంబర్ 25వ తేదీ గురువారం రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు మా కాత్యాయని దేవి అలంకరణలోను శ్రీశైలంలోని బ్రహ్మరాంబిక అమ్మవారు కూష్మాండాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తాయి అన్నమాట. అయితే ఏ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఆ ప్రాంతాల్లో అలంకరణను బట్టి పూజించుకుంటూ ఉంటారండి. ప్రాంతాల వారీగా కూడా అలంకరణలు మారుతూ ఉంటాయి. అంజలి రాసినటువంటి మహాభాష్యంలో కాత్యాయని అమ్మవారిని దుర్గాదేవిగా వర్ణించారు. ఇంకా పార్వతీ అమ్మవారికి ఇచ్చిన రెండవ పేరు కాత్యాయని దేవి. శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి, దుర్గా, భద్రకాళి, చండికల అపర అవతారంగా కూడా భావిస్తారు. లక్ష్మీదేవి, పార్వతీదేవిల అంశగా కూడా భావిస్తారండి కాత్యాయని అమ్మవారిని. అంత విశిష్టత ఉంది ఈ కొత్తగా చేర్చిన అలంకరణకు. కాత్యాయని అమ్మవారికి చతుర్భుజాలు ఉంటాయి. 2 చేతులలో ఖడ్గం కమలం ధరించి మిగిలిన 2 చేతులలో కూడా వరద అభయహస్తాలతో సింహవాహనంపై దర్శనమిస్తుంది ఆ అమ్మవారు. ఆ అమ్మవారిని పూజించడం వలన అజ్ఞానం తొలగుతుందని, వివాహం కోసం ముఖ్యంగా అంటే వివాహాలలో సమస్యలు అడ్డంకులు ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారిని పూజించినట్లయితే వివాహంలో ఉన్న సమస్యలు తొలగడమే కాకుండా కోరుకున్న భాగస్వామితోటి వివాహం జరుగుతుంది. ఇంకా శత్రువులపై విజయం సాధించడము, ఇంకా చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. ధైర్యము, విజయము అన్నింట్లో కూడా విజయం చేకూరి విశ్వాసం వస్తుందండి. అంత శక్తి ఉంది అమ్మవారికి. ఆవిర్భావం ఎలా జరిగిందంటే క్రూరుడైనటువంటి మహిషాసుడు అనే రాక్షసుడు దేవతలను లోకాన్ని పీడిస్తుండగా అప్పుడు దేవతలు అందరూ కూడా ఎలా సంహరించాలో తెలియక విష్ణువును ఇతర దేవతలను ఆశ్రయించారు. అప్పుడు దేవతలందరూ కూడా తమ కోపాన్ని శక్తిని ఒక తేజస్సుగా మార్చారు. ఆ తేజస్సు ఒక ప్రకాశవంతమైన కాంతి కిరణంలా వెలువడింది. తేజస్సు ఆ కాత్యాయనుడు అనే ఋషి ఆశ్రమంలోకి చేరింది. ఆయన ఈ తేజస్సుకు ఒక రూపాన్ని ఇచ్చారు. అప్పుడు ఆ తేజస్సు నుండి కాత్యాయని దేవి ఆవిర్భవించింది. ఆమె దేవతల మిశ్రమ శక్తుల నుంచి ఏర్పడినందున అన్ని దేవతలకు శక్తికి ప్రతిరూపంగా మారింది. అందుకే అమ్మవారు కోటి సూర్య వెలుగులతో వెలుగొందుతూ ఉంటుందండి. ఆమెకు కాత్యాయన ఋషి రూపాన్ని ఇచ్చారు కాబట్టి ఆమెను కాత్యాయని అని, కాత్యాయన కుమార్తె అని కూడా పిలుస్తారండి. ఆ కాత్యాయన మహర్షి అమ్మవారు తన కుమార్తెగా కావాలని కూడా వరం కోరుకున్నట్లుగా కూడా ఉందండి పురాణాలలో. అప్పుడు కాత్యాయని దేవి మహిషాసుడిని సంహరించింది అని, అందుకే ఈ నవరాత్రులలో ఆ అమ్మవారిని విశేషంగా కూడా పూజిస్తారు. అమ్మవారు ఆ దేవి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వలన ఏకాగ్రత కూడా బాగా ఉంటుందని కూడా విశ్వాసం. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చేయకూడని విషయం ఒకటి ఉందండి. ఏమిటి అంటే ఆడపిల్లల్ని ఈరోజు తిట్టకండి, గౌరవించండి. ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు పిల్లల్ని అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళని పూజించుకున్నా కూడా మంచిదండి. ఆడవాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించి ముఖ్యంగా చిన్నపిల్లలని అయితే అమ్మవారి స్వరూపంగా భావిస్తామండి. ఈరోజు 2025వ సంవత్సరం దేవీ నవరాత్రులలో 4వ రోజు మనకి సెప్టెంబర్ 25వ తేదీ గురువారం రోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రము స్వాతి నక్షత్రము. మనకి చవితి తిథి 24వ తేదీ బుధవారం రాత్రి అంటే తెల్లవారితే 25 అన్నమాట. 4:18 నుంచి 25వ తేదీ గురువారం పూర్తి చవితి తిథి ఉంటుందండి. మరలా 26వ తేదీ శుక్రవారం ఉదయము 6:19 వరకు కూడా మనకి చవితి తిథి ఉంటుంది. మనకి చవితి తిథి 2 రోజులు వస్తుంది ఫ్రెండ్స్. గమనిస్తే 27 ఉదయం 8:24 వరకు కూడా మనకి చవితి తిథి ఉంటుంది. పూర్తి చవితి తిథి ఉంది 25వ తేదీ. మనకి 26 కూడా పూర్తిగా ఉందండి.
రోజు అమ్మవారి అలంకరణ శ్రీ కాత్యాయని దేవి చీర రంగు పసుపు ఎరుపు రంగు. ఈరోజు అమ్మవారిని మందారము మల్లెపూలతోటి పూజిస్తాము. నైవేద్యంగా పాయసం రవ కేసరి. ముఖ్యంగా అమ్మవారికి చాలా ప్రీతండి తేనె సమర్పిస్తే మంచిది. తేనె సమర్పించాలి. ఈరోజు పఠించవలసినవి శ్రీ కాత్యాయని దేవి అష్టోత్తరము, కాత్యాయని స్తోత్రాలు, లలితా సహస్రనామము, అమ్మవారికి సంబంధించినవి ఏవైనా సరే చదువుకోవచ్చు. పఠించవలసిన మంత్రము ఓం శ్రీ కాత్యాయని దేవియై నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన ధైర్యం, విశ్వాసం, విజయము కలగడమే కాకుండా వివాహంలో సమస్యలు ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా తొలగి కోరుకున్న వాళ్ళతోటి వివాహం అవుతుంది. ఈరోజు దానంగా ఉలవలు, ఎరుపు లేదా బూడిద రంగు వస్త్రాలు పండితులకు దానం ఇస్తే మంచిది. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు సెప్టెంబర్ 25వ తేదీ తెల్లవారుజామున 4:16 నుంచి 6 లోపల. మరలా ఆ టైం కుదరని వాళ్ళు ఉదయం 7:31 నుంచి 9:56 లోపల. ఆ టైం కూడా కుదరని వాళ్ళు ఉదయం 10:45 నుంచి పగలు 11:50 లోపు. సాయంత్రం పునఃపూజ చేసుకోవడానికి కానీ, ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం చేసుకోవడానికి కానీ పూజా సమయం 4:18 నుంచి 7:30 లోపల. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నము 1:42 నుంచి 3:12 లోపల. తెలిసింది కదా ఫ్రెండ్స్, నవరాత్రుల్లో 4వ రోజు కొత్తగా చేరిన అలంకరణ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఎంతో విశేషమైన శక్తివంతమైన ఈ రోజుని మిస్ చేసుకోకండి. ఇంకా వరాల జల్లులు కురిపించేటటువంటి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.